ఓకే అండి, ఇప్పుడు మనం చూద్దాం 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం. దీంట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా మీకు ఒక షేర్ స్క్రీన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మనందరికీ తెలుసు, ఇది మనం చేస్తున్నటువంటి ప్రోగ్రాం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తయినందున NYSF మరియు వివిధ సంస్థల భాగస్వామ్యంతో చేస్తున్న కార్యక్రమం 75 కోట్ల సూర్య నమస్కారాలు చేసి మన యొక్క భారతదేశానికి, మన యొక్క మదర్ల్యాండ్ ఇండియాకి మాతృవందనం చేయడం. అందులో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య, రిజిస్ట్రేషన్లో ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు చాలా అవసరం. 3 రకాలైనటువంటి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఒకటి వాలంటరీ రిజిస్ట్రేట్, అదేవిధంగా రెండవది ఇండివిజువల్, మూడవది ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్. వాలంటరీ మరియు అదేవిధంగా ఇండివిజువల్ చాలా సులభంగా చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాం. ముందుగా మనకి ఏదైతే చాలా ముఖ్యమైనటువంటి అవసరమో ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే ఒక పాఠశాలకు, కాలేజీకి, ఇంకా వేరే వాటికి వెళ్ళినప్పుడు ఒకేసారి 100 మంది, 200, 500, 1000 మంది వరకు ఉంటారు. వారందరినీ ఒకేసారి సులభంగా రిజిస్ట్రేషన్ చేయాలి. ఒకేసారి వాళ్ళందరినీ అప్లోడ్ చేస్తే ఆ ఒకే మెయిల్కు వాళ్ళందరి సర్టిఫికెట్లు వస్తాయి. లేదు, కాలేజీలో ఉన్నటువంటి 500 మంది ఒక్కొక్కరు ఇండివిజువల్ చేయాలంటే అది చాలా టైం తీసుకుంటుంది, మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పని అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన స్టూడెంట్స్ ఎక్సెల్ షీట్ ప్రిపరేషన్. మొదటిగా మనం ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన పిల్లలందరిది రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల పేర్లు ఈ విధంగా ఎక్సెల్ షీట్లో కేవలం పేర్లు మాత్రమే చూడండి. ఇక్కడ ఒక 5 పేర్లు పెట్టినాం. ఇలా మనం ఎన్ని పేర్లైనా ఇవ్వచ్చు. ఇక్కడ సాయి, హరీష్, బాల, సతీష్, వేణు, ఇలా ఎన్ని పేర్లైనా మనం ఇవ్వచ్చు. ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. దాని ముందు సీరియల్ నంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఏమి కూడా అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళ పేరుతోటే సర్టిఫికేట్ అక్కడ వస్తుంది. మీరు ఫాదర్ నేమ్, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, వాటి పక్కన ఇదంతా వచ్చి సర్టిఫికేట్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, చూడడానికి బాగుండదు. కాబట్టి ఓన్లీ వాళ్ళ యొక్క ఇనిషియల్తో నేమ్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలి, చేసినటువంటి ఇక్కడ నేమ్స్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేయడం అయిపోతుంది. ఆ సేవ్లో ఏముండాలంటే .csv, ఇక్కడ చూడండి ఫైల్ నేమ్, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, book1.xlsx వస్తుంది, అంటే ఇది డిఫాల్ట్ గా వచ్చేసింది. ఇక్కడ సేవ్ హ్యాస్ టైప్ ఏమొచ్చింది, ఎక్సెల్ వర్క్ బుక్ అనేది డిఫాల్ట్ గా వచ్చింది. ఇక్కడ ఫైల్ నేమ్ మీరు ఏ స్కూల్ అయితే చేస్తున్నారో ఆ స్కూల్ నేమ్ పెట్టుకోండి. ఈజీగా మీరు గుర్తుపట్టడానికి సులభంగా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేశారు, ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట, అక్కడ మీరు ఏ నేమ్ అయితే ఫైల్ ఉందో ఆ ఫైల్ నేమ్ అక్కడ ఎంటర్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇక్కడ మనం సేవ్ హ్యాస్ టైప్ ఉంది కదా, అక్కడ మనకు అడిగిన ఫార్మాట్ ఏంటంటే ఈ సైడ్ లో ఉంది చూడండి, CSV కామన్ డిఫైన్ .csv టైప్ లో మనం అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్సెల్ వర్క్ షీట్ లో మనం ఈ ఫైల్ నేమ్ చేంజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు అడుగుతున్న ఫార్మేట్ లోకి రావడం కోసం మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఇవన్నీ వస్తాయి. దీంట్లో ఇది .csv ఫైల్లో ఉండే విధంగా చూసుకొని సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ సేవ్ అనేది మనం ఎక్కడ చేసుకుంటున్నాం, డెస్క్టాప్ లో కానీ మన యొక్క కంప్యూటర్లో మనకు తెలుసు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి, డెస్క్టాప్ ఉంటుంది, ఎక్కడో ఒకడ మీకు గుర్తుండే విధంగా ఒక ప్లేస్ లో మీరు సేవ్ చేసుకోండి. అలా సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు
మనం స్టార్టింగ్ ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడే అసలు మనం రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలనో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇది లేకుండా రిజిస్ట్రేషన్ చేసి కూడా మనకు పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మనం యాక్చువల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్దాం. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి 75suryanamaskar.com గూగుల్లో కానీ గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడైనా www.75suryanamaskar.com మనకి ఇచ్చినటువంటి లింక్ అనగానే ఇక్కడ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేస్తుంది. వస్తే ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజీలోకి వస్తాం. మనం ఈ పేజీ కనిపిస్తుంది కదండి, ఈ పేజీలోకి వస్తాం. మనం రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది. రేపు నెక్స్ట్ డే ఇంకో 2-3 డేస్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు లాగిన్లోకి వెళ్తాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్టర్ ని మనం సెలెక్ట్ చేయగానే అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇండివిజువల్ రిజిస్ట్రేషన్, ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్, వాలంటరీ రిజిస్ట్రేషన్. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్నది ఏంటి, ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఈ ఫామ్ ని ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ఏముంది, కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూషన్ నేమ్. మేము ఏం చేసాం, ఇక్కడ VBIT అని ఎంటర్ చేసాం. అదేవిధంగా ఇండియా డిఫాల్ట్ గా ఉంటుంది. అక్కడ ఇండియా మనం మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. మన స్టేట్ తెలంగాణ, అడ్రస్, ఇవన్నీ అడ్రస్లు. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మేము 10 అని ఇచ్చాము. ఆ తర్వాత మన యొక్క మెయిల్ అడ్రస్, ఇది మెయిల్ అడ్రస్. ఈ ఫామ్ అంతా కూడా మనం ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. ఇక్కడ ఈ ఫామ్ లో మనకి ఏమడుగుతుందంటే ఇన్స్టిట్యూషన్ ఏదైతే లెటర్ విత్ సీల్ అండ్ సైన్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది. ఇక్కడ కనిపిస్తుందా అండి, లెటర్ విత్ సీల్ అండ్ సైన్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. అంటే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క పర్మిషన్ లెటర్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక వైట్ పేపర్ పైన 75 crore సూర్య నమస్కార్ ప్రాజెక్ట్ అని చెప్పి మేము ఇట్లుంటే కదా, దిస్ ఈజ్ కాలేజ్ అని చెప్పి మనం ఇది రాసేసి, మా కాలేజ్ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, దీనికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని కాలేజ్ సీల్ పెట్టేసి ఒక సిగ్నేచర్ చేయించుకుంటే సరిపోతుంది ఒక వైట్ పేపర్ పైన. దాన్ని ఏం చేస్తాం, మన ఫోన్లో కానీ సిస్టంలో కాపీ చేసుకొని అది ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదండి, ఆ చూస్ ఫైల్లో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నా ఫోన్లో ఇక్కడ చేసుకున్నాం ఏముంది, VBIT ఇన్స్టిట్యూషన్ లెటర్. ఆ లెటర్ని మన ఫోన్లో ఎక్కడుంది వెతుక్కొని ఆ VBIT ఇన్స్టిట్యూషన్ లెటర్ని అందులో మనం చూస్ ఫైల్లో సెలెక్ట్ చేసినాం. అప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ ఇక్కడ వచ్చేసింది. వెంటనే ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ చూడండి చూస్ ఫైల్ VBIT ఇన్స్టిట్యూషన్ అనేది ఆ లెటర్ అక్కడికి వచ్చింది. ఆ తర్వాత మన యొక్క లాగిన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇది మర్చిపోవద్దు, ఇది మనకు చాలా ముఖ్యం. ఈ లాగిన్ డీటెయిల్స్ ఎందుకు, ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఎప్పుడు కావాలన్నా ఈ లాగిన్ అవసరం. ఇక్కడ మన యొక్క ఫోన్ నంబర్, ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారు, వాళ్ళతో మనము ఎప్పుడైనా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేస్తారంటే వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళకి సంబంధించినటువంటి మెయిల్. ఇక్కడ మెయిల్ ఏదైతే అడ్రస్ మనం ఇస్తున్నామో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా అదే మెయిల్కి వెళ్తాయి. దయచేసి గమనించాలి. ఇక్కడ మెయిల్ అడ్రస్ ఎవరిదైతే ఇస్తున్నామో అదే మెయిల్ అడ్రస్కి సర్టిఫికేట్స్ వెళ్తాయి. ఈ ఫోన్ నంబర్ ఎవరైతే ఉందో ఆ ఫోన్ నంబర్ తోటే డైలీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ పాస్వర్డ్ మీ ఇష్టం ఉన్న పాస్వర్డ్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. అంటే మీరు ఒక బుక్లో ఏం చేయాలి, లాగిన్ డీటెయిల్స్, ఆ ఫోన్ నంబర్ ఏంటి, దానికి సంబంధించిన మెయిల్ అడ్రస్ ఏముంది, ఇక్కడ పాస్వర్డ్ ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోవాలి. మర్చిపోతే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది అనమాట. మళ్ళీ ఈ లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ పేజ్కి వచ్చిందో ఇక్కడ గమనించండి,
మీ నేమ్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది VIGNAN, మేము ఆ నేమ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ మీరు ఏ పేరుతో అయితే మీరు చేస్తారో అక్కడే ఈ పేరు రావాలి. ఆ పేరు అక్కడికి వస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. అప్పటి వరకు ఇక్కడ ఒక్కసారి చూడండి, రైట్ ఏ మెసేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఒక ఫోన్ నంబర్ ఉంది. ఈ మెసేజ్ ని 332112 ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్ మారిపోతుంది. మనకు మామూలుగా OTP అది వస్తుంది కదండి, ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేయగానే ఇది వస్తుంది. ఇక్కడే కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఇదే ఫోన్ నంబర్, ఈ ఫోన్ నంబర్ ని సేవ్ చేసుకొని ఈ కోడ్ అనేది ఆ ఫోన్ నంబర్ కి పంపాలి. ఈ కోడ్ అనేది ఉంది కదా, సెండ్ అబోవ్ మెన్షన్డ్ కోడ్ టు ద మెన్షన్డ్ మొబైల్ నంబర్ ఇన్ వాట్సాప్. వాట్సాప్ ద్వారా ఈ నంబర్ కి ఈ కోడ్ పంపాలి. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇది వాట్సాప్ నంబర్, ఇదంతా కూడా వెరిఫికేషన్ అయిపోతుంది. మన యొక్క నేమ్ కానీ ఇదంతా కూడా వెరిఫికేషన్ జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసి ఈ కోడ్ మనం పంపలేదనుకోండి, వెరిఫికేషన్ జరగదు, ఇబ్బంది అవుతుంది. అక్కడ వరకు అయిపోతే మనది కంప్లీట్ అయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇదంతా అయింది. మనం ప్రాసెస్ చేయాలి కదా, అప్పుడు ఏం చేస్తాం, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇంతకుముందు వచ్చేసినవన్నీ చదువుతాం. ఏముంటాయి ఇన్స్ట్రక్షన్స్, 21 days ప్రతిరోజు 13 సూర్య నమస్కారాలు చేయాలి. వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెరిఫై వాట్సాప్ నంబర్, ఇంతకుముందు మనం ఉంది కదా, అదే వెరిఫై వాట్సాప్ నంబర్. ఇది ప్రొఫైల్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి మన నేమ్ కరెక్ట్ ఉందా లేదా, సిటీ కరెక్ట్ ఉందా లేదా, కంట్రీ, ఇన్స్టిట్యూషన్ లెటర్ మనం ఇంతకుముందు పోస్ట్ చేసింది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, ప్రిన్సిపల్ నేమ్ ఏంటి, ఇన్స్టిట్యూషన్ అడ్రస్, వీటన్నింటిని ఫిలప్ చేయండి. వీటిని ఫిలప్ చేసిన తర్వాత అప్డేట్ చేయాలి, సరిపోతుంది. ఈ అప్డేట్ చేసినాక ఆ ప్రొఫైల్ అనేది అయిపోయినప్పుడు నెక్స్ట్ లోకి మనం వెళ్తున్నాం. ఇది అసలు మనం చేయాల్సినటువంటి పని. మెయిన్ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్, వాలంటీర్ రిజిస్ట్రేషన్, ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ కు ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఇదే, అప్లోడ్ పార్టిసిపేషన్ లిస్ట్. మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం ఒక ఎక్సెల్ షీట్ లో, ఆ స్కూల్లో ఉన్నటువంటి మెంబర్స్ లిస్ట్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. .csv లో దాన్ని సేవ్ చేసుకున్నాం. ఆ పేరు ఉంది కదండి, ఇక్కడ రావాలి చూస్ ఫైల్. ఇక్కడ ఏముంది, నో ఫైల్ చూస్ చేయాలి. ఇంకా మనం ఫైల్ చూస్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి, చూస్ ఫైల్ సెలెక్ట్ చేసి ఎక్కడైతే మనం ఇంతకుముందు ఇచ్చాం కదా, డెస్క్టాప్ లోనో లేకపోతే ఏదైనా ఒక ఫోల్డర్ ఇచ్చుకున్నాం, అది ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసినాం. మేము ఏమి ఇచ్చినాం ఇంతకుముందు, book1.csv. ఇక్కడ ఉంది మేము ఇచ్చినటువంటి ఫైల్, సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు ఈ ఓపెన్ ఇవన్నీ చేసేస్తే ఇక్కడికి వచ్చేసి చూడండి, చూస్ ఫైల్ book1.csv. నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తున్నాం. అప్లోడ్ అనేది లిస్ట్ అయింది. అక్కడ ఏమైంది, అప్లోడ్ లిస్ట్ కాగానే 19 December 21 ఇది ప్రొసీడెడ్ 4 స్టూడెంట్స్ అని వచ్చింది. 4 స్టూడెంట్స్ తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వచ్చింది. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా మన మెయిల్ అడ్రస్ మన దాంతో ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది ఒకటి చేసుకున్నాం కదండి, ఇంకొకటి చేసుకోవాలనుకోండి, ఇంకొక స్కూల్ చేసుకోవాలి, మళ్ళీ చూస్ ఫైల్, మళ్ళీ ఇక్కడ దీని కింద ఇంకొక పేరు వస్తుంది. ఇలా ఎన్నైనా మనం ఒకే మెయిల్ ఒకే వాట్సాప్ కి మనం ఇది చేసుకోవచ్చు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ ఒక్క సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఏమవుతుంది, ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మన మెయిల్కి వచ్చేస్తాయి. ఒకటే మెయిల్కి వస్తుంది. అప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న అలా వస్తే ఒక్కొక్క సర్టిఫికేట్ బెండల్గా వస్తే మనకు ప్రాబ్లం ఏం లేదు. కానీ అన్ని సర్టిఫికేట్స్ ఒకేసారి ఒకటే దగ్గరకు వచ్చినాయి అనుకోండి, ఏ స్కూల్తో ఏదో ఇవ్వడం మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వేరే వేరే మెయిల్ అడ్రస్ ఇవ్వడం మంచిది. లేదు ఇలా సపరేషన్గా ఇస్తే వేరే వేరే డేట్లలో ఇవ్వండి. వేరే వేరే డేట్లలో మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది, 21 days కంప్లీట్ అనేది ఒక్కొక్క డేట్లో అవుతుంది.
అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఇది ఈ ప్రాసెస్. అప్లోడ్ పార్టిసిపేషన్ లిస్ట్ అయిపోయింది. అయిపోయిన వెంటనే ఏం చేయాలి మనం, ఇక్కడ యోగా క్యాలెండర్. అయితే ఇక్కడ నేను చూసాను, నేను 2-3 చూస్తే ఏమన్నారంటే, అన్న మేము పార్టిసిపేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది, మేము కంప్లీట్ చేసినాం, పిల్లల పేర్లు ఎంటర్ చేసినాం, అయిపోయిందా, సర్టిఫికేట్ వస్తుందా అంటే కాదు. ఇక్కడ ఏమంటున్నాం, 21 డేస్ ప్రతిరోజు మనము 13 సూర్య నమస్కారాలు చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మనం డైలీ లాగిన్లోకి వెళ్తాం. స్టార్టింగ్లో లాగిన్ వెళ్తాం, మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం. ఇచ్చిన వెంటనే ఇది ఓపెన్ అవుతుంది, రోజు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే డైరెక్ట్ యోగా క్యాలెండర్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ డే 1 ఉంది కదండి, డే 1ని కొట్టేస్తాం. డే 1ని సెలెక్ట్ చేసుకుంటాం. డే 1 సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ డేకి వస్తాం, డే 2, డే 3, డే 4. మనకు డౌట్ రావచ్చు, అన్ని ఒకే రోజు చేసుకుంటామా? రాదు. అన్ని ఒకే రోజు మనం చేద్దామంటే అలా సెలెక్ట్ అవ్వం. డేట్ మారుతుంటది కదా. ఈరోజు ఎంత ఉంది మనకు, 19/12 ఉంది. నెక్స్ట్ డేట్ రాదు. కాబట్టి ప్రతిరోజు ఒకసారి ఓపెన్ చేయాలి. ఇప్పుడు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 7th వరకు కాబట్టి మనము ఆ లోపలనే 21 డేస్ అయ్యేలా చూడాలి. మనం ఫిబ్రవరి 7th రోజు ఓపెన్ చేసి ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ 21 డేస్ చేస్తా అంటే రాదు. కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడే ఈ నెల చివరి వరకు మనం కంప్లీట్ చేసుకొని ఈ ప్రాసెస్కి రెడీ ఉంటే, మనము ఈ నేమ్స్ ఇవన్నీ ఎంటర్ చేయడం రెడీ ఉంటే డైలీ ఒకసారి, ఈరోజు ఒకటి, మళ్ళీ రేపు, ఇవన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే 21 డేస్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు నెక్స్ట్ డే వరకు, ఆ రోజు వరకే మీకు ఇక్కడ సర్టిఫికేట్స్ అని ఎంటర్ ఇక్కడ ఉంది కదండి, ఇది చూస్తే అన్ని సర్టిఫికేట్లు వచ్చేస్తాయి. ఇక్కడ ఉంది కదా సర్టిఫికేట్స్ అని, అన్ని సర్టిఫికేట్స్ ఆ సర్టిఫికేట్లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇదంతా కూడా ఇన్స్టిట్యూషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా చూడండి, లైవ్ చూస్తున్నాం మనం. సూర్య నమస్కారం. ఈ విధంగా చేస్తే రిజిస్టర్ అని వచ్చింది. ఈ రిజిస్టర్ లో ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చాలా సులభం. ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ ఏమీ ఉండదు. మనకు ఫుల్ నేమ్, ఇక్కడ ఫుల్ నేమ్, ఏజ్, సిటీ, వాట్సాప్ నంబర్, మెయిల్ అడ్రస్, పాస్వర్డ్, రిజిస్టర్, అంతే. ఇండివిజువల్ రిజిస్టర్ లో మనము ఆ పేపర్ ఇంతకుముందు మనం ఉన్నటువంటి నేమ్స్ ఎక్సెల్ షీట్ లో ఎంటర్ చేయడం కావచ్చు, లేదా ఒక వైట్ పేపర్ పైన మనము ఇంతకుముందు సిగ్నేచర్ తో స్టాంప్, ఇన్స్టిట్యూషన్ సిగ్నేచర్ ఇవేమి ఉండవు. ఇండివిజువల్, ఇది కామన్ గా ఒక్కరే ఉన్నారు, బయట వ్యక్తులు ఎవరైనా చేసుకునేది. మనకు ఇది పెద్ద దీంతో అవసరం లేదు, మనం చేయం దీన్ని. ఇక్కడ వాలంటీర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది మనం చేసుకోవాలి. ఇప్పటివరకు ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ ఏమో పాఠశాల విద్యార్థులే, కాలేజీ విద్యార్థులే, వీళ్ళకి సంబంధించి చేసాం. ఇది మనం చేసుకోండి వాలంటీర్ రిజిస్ట్రేషన్. ఎందుకు, మనందరం కూడా NYSF బ్యానర్ కింద వర్క్ చేస్తున్నాం కాబట్టి NYSF నుంచి ఎంతమంది ఉన్నారు తెలియడం కోసం మనం ఇది చేసుకోవాలి. ఎలా, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనకు జెండర్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇక్కడ మనం తెలంగాణ మార్చుకుంటాం, సిటీ, అడ్రస్, వాట్సాప్ నంబర్, మెయిల్, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని ఉంది. ఇక్కడ పతంజలి అని ఉంది కదండి, దీని కింద చూడండి NYSF, క్రీడా భారతి, గీతా పరివార్, హార్ట్ఫుల్నెస్, ఇవన్నీ కూడా మనం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థలు.
ఇందులో మన ఆర్గనైజేషన్ NYSF కాబట్టి NYSF ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఏమంటున్నాం, వాలంటీర్ అంటున్నాం. వాలంటీర్ గా మనం ఏం సేవలు అందిస్తున్నాం, ఏం సేవలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం అంటే ఇక్కడ మనం ఇన్స్టిట్యూషన్ ని కాంటాక్ట్ అవుతున్నాం, ఇండివిజువల్ ని కాంటాక్ట్ అవుతున్నాం, లేదా ఎక్కడైనా సూర్య నమస్కారాల కోచింగ్ ఇస్తున్నాం, సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాం, కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇందులో ఏదైతే మనం చేస్తున్నాం చేయాలనుకుంటున్నాం వాటిని టిక్ చేయండి, సబ్మిట్ కొట్టాలి. ఈ విధంగా చేసి వీళ్ళు కూడా ఇంతకుముందు మనం చేసినప్పుడు క్యాలెండర్ వచ్చింది కదండి, సేమ్ అలా క్యాలెండర్ లో వస్తుంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, అయితే ఓకే అండి. ఓకే, ఇప్పుడు మనకి ఇంకేమైనా వీటికి సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే దయచేసి అడగవచ్చు.